హలో హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్. ఇంకా ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ నుంచి పూజ అయ్యేంత వరకు అయితే ఉండబోతుందన్నమాట. ఇంకా ఆ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, ప్రసాదాలు అయితే ఏం చేశాను అనేది అయితే మీతో షేర్ చేయాలని ఇంకా వీడియో అయితే పెడుతున్నానండి. ప్లీజ్ చూసి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక ఇదైతే బ్లాగ్ స్టార్ట్ అవుతుందండి. ఇది మార్నింగ్ పిల్లలకి కుకింగ్ రొటీన్ అయిపోయిందండి. లంచ్ బాక్స్లు అవన్నీ అయిపోయాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళారు. ఇంక తర్వాత నుంచి నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మొత్తం అంతా కిచెన్ అంతా చిందరవందరగా అయిపోతుంది కదా మార్నింగ్ వంట అయ్యేసరికి. ఇంకా అవన్నీ సర్దేసుకొని గిన్నెలు అయితే బయట వేసేసానండి, సింక్లో లేకుండా. ఇంకా తర్వాత బయట అంతా నీట్గా తుడిచేసి కడిగి మొత్తం అంతా చెత్త ఎత్తేసి డస్ట్బిన్లో వేసాను. అలాగే ఇంట్లో కూడా స్టవ్ అయితే మంచి నీట్గా ఇంకా మొత్తం అంతా తుడుచుకున్నానండి. ఇంకా ఫ్రైడే రోజు నిన్న అయితే ఫంక్షన్ ఉండి వెళ్ళానండి. ఇంకా గడపలు అవి పూజించుకోలేదు, నార్మల్గా పూజ చేసుకొని వెళ్ళాను. ఇక ఎట్లా సాటర్డే మంచిగా చేసుకుంటాను కదా అని ఇంకా గడపలు అయితే నీట్గా తూడ్చేసానండి. తూడ్చి ఇంకా స్నానానికి వెళ్ళొచ్చానమాట. వెళ్ళొచ్చి ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నానండి. ఇంకా గడప పూజించుకోవడం కోసం పసుపు కుంకుమ ముగ్గు పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా గడప అయితే నీట్గా పసుపుతోటైతే రాసుకున్నానండి. మంచిగా రాసుకొని ముగ్గు పిండి వేసుకొని దానిపైన కుంకుమ పెట్టుకున్నాను అనమాట. బొట్లులాగా ఇలా పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది మంచిగా మనకి. మాకైతే తూర్పున ఒక గడప ఉంటుంది, పడమర 2 గడపలు ఉంటాయి. ఇంకా ఒక గడప అయితే నేను వీడియో తీసి పెడతాను, ఇంకో గడపకైతే నార్మల్గా నేను వేసేసుకుంటాను. ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఒక్కటి మాత్రమే చూపిస్తానన్నమాట మీకు ప్రతిరోజు కూడా. ఇంకా గడప పూజ అయిపోయింది. తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ముగ్గు పెట్టుకొని బోర్డర్ లాగా అలా డిజైన్ అయితే వేసానండి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అలా వేసుకొని పసుపు కుంకుమ కలర్స్ వేసుకుంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తుందండి. సో నేనైతే అలా మంచిగా వేసుకొని సైడ్ అయితే ఇలా ఒక ఫ్లవర్ లాగా వేసుకున్నాను. అలాగే ఇంకా ముందు అలా 7 చుక్కల ముగ్గు పెట్టుకున్నానండి, మెలికల ముగ్గు. చాలా బాగుంటుంది అనమాట. పెట్టుకొని కొంచెం మనం డిజైన్ యాడ్ చేస్తే, సైడ్ బోర్డర్స్ వేసి డిజైన్ కొంచెం యాడ్ చేస్తే ముగ్గు అయితే చాలా లుక్ వస్తుంది అనమాట. అలాగే కొంచెం పసుపు కుంకుమ కలర్స్ కూడా వేస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇంకా ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళానండి. ఇంట్లోకి వెళ్ళి స్వామివారికి సంబంధించిన సామానంతా కడిగేసుకున్నాను శుభ్రంగా. అలాగే దానికి సంబంధించినవన్నీ చేసుకొని ఫొటోస్ అన్నీ కూడా మొన్ననే తూడ్చాను కాబట్టి ఇంకా ఈరోజైతే తూడ్చలేదండి. క్లాత్ ఒకటి మార్చి ఒకసారి అంతా నీట్గా సర్దేసుకున్నాను. అలాగే స్వామివారికి ప్రసాదం చేయాలి కదా, ఇట్లాగో స్టవ్ మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను కదా అని మళ్ళీ ఒకసారి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నానండి. ప్రతిరోజు నాకు ఇలానే అలంకరించుకొని వంట చేయాలని ఉంటుంది, కానీ మార్నింగ్ అట్లా కుదరట్లేదనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఏదో నార్మల్ ముగ్గు వేసేసుకొని నాకు ప్రతిరోజు ఇలా ముగ్గు వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమ వేసుకొని ఇంకా మంచిగా వంట చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అలా చేద్దాము. ఇంకా ఈరోజు అయితే మంచిగా ప్రసాదం కూడా చేయాలి కదా అని స్టవ్ని కూడా మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకొని పుష్పం అయితే సమర్పించానన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా మనకి పొయ్యి అలానే ఉంటుంది కదా, అప్పుడప్పుడు చూసుకున్నా మంచిగా అనిపిస్తుంది అనమాట, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.
తర్వాత ఇవాళ స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వుల లడ్డు అయితే చేద్దాం అనుకున్నానని, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని, కుదరట్లేదు, ఇంకా టైం కుదరట్లేదు. అందుకని ఈరోజు ఎలాగైనా చేసి స్వామివారికి అయితే ప్రసాదం పెట్టాలని డిసైడ్ అయిపోయానమాట. డిసైడ్ అయిపోయి ఇంకా నువ్వులు తీసుకొని మంచిగా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి. వాటిని ఇంకా కళాయిలో వేసి మంచిగా వేయించుకోవాలి. చిట్టపట్టలాడేంత వరకు మంచిగా వేయించుకుంటే మనకు టేస్ట్ కూడా మంచిగా వస్తుందన్నమాట. వేసుకొని ఒక గ్లాసు నువ్వులకి ఒక గ్లాసు బెల్లం తీసుకున్నానండి. బెల్లం 3/4 గ్లాస్ అయినా సరిపోతుంది. కొంచెం టేస్ట్ ఉండాలి, ఇంకొంచెం తీపిగా ఉండాలంటే గ్లాస్ వేసుకోవాలి. అలాగే అవి చల్లారేలోపు నేనైతే ఇంకా స్వామివారికి పానకం కూడా రెడీ చేసుకుంటున్నాను. బెల్లం నీళ్ళలో కొంచెం యాలకులను, మిరియాలు దంచి వేసాను. అలాగే కొద్దిగా తులసి ఆకు కూడా వేసాను అనమాట. ఇంకా అవి చల్లారేలోపు నేనైతే ఇంకా పిండి దీపం అయితే రెడీ చేసుకుంటున్నానండి. బియ్యం పిండి, బెల్లము, ఇంకా ఆవు పాలతో అయితే ఇంకా బియ్యం పిండి కలిపేసుకున్నాను. కలిపి ఇంకా కాసేపు ముద్ద అలా పెట్టుకొని తర్వాత ఇంకా అవి చల్లారిపోయాయి కదా, ఇంకా లడ్డు అయితే చేసుకుందామని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని పట్టేసాను అనమాట. బెల్లం 2 యాలకులు వేసాను. ఇంకా మంచిగా కొంచెం నెయ్యి వేసి మంచిగా లడ్డూలాగా ఒత్తుకుంటే మనకు నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా స్వామివారికి అయితే ఇంకా 2 ప్రసాదాలు అయితే ఈరోజైతే చేశానమాట. ఇంకా అలాగే స్వామివారికి పువ్వులు, తులసి మాల అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని స్వామివారికి అయితే మంచిగా అలంకరించుకున్నానండి. అలంకరించుకున్న తర్వాత ఇంకా పిండి దీపం వెలిగించుకొని ఇంకా ప్రసాదాలు కూడా సమర్పించి తర్వాత ఇంకా స్వామివారి అష్టోత్తరం చదువుకొని ఇంకా పువ్వులు, అక్షితలతో అయితే అర్చన చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకోవాలి, కానీ నాకు ఈరోజు అయితే అస్సలు టైం సరిపోదు. ఇంకా టైం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవడం వేస్ట్ కదా అని ఇంకా స్వామివారి యొక్క అష్టోత్తరమే చదివేసుకొని ఇంకా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసానండి. అయిపోయిన తర్వాత ఇంకా కర్పూర హారతి కూడా స్వామివారికి ఇచ్చి ఇంకా ధూపం కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసి ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేశానన్నమాట. లాస్ట్ 2 వీక్స్ నుంచి పిండి దీపం అయితే పెట్టుకోవడానికి కుదరలేదండి. ఇంకా హెల్త్ ఒకటి బాగాలేదు. ఇంకా 1 వీక్ ఏమో ఇంకా కుదరలేదనమాట పిండి దీపం పెట్టుకోవడానికి. ఇంకా ఈ వారం అయితే కంపల్సరీ కుదిరించుకొని పెట్టుకున్నాను. అలాగే స్పెషల్గా ప్రసాదం కూడా చేసుకున్నాను. ఎప్పుడు వడపప్పు పెడతాను కదా. ఇంకా ఈరోజైతే ఇంకా నల్ల నువ్వుల లడ్డు అంటే స్వామివారికి చాలా ప్రీతి, అందుకని ఇంకా అదైతే చేశానన్నమాట. లేట్ అయినా పర్లేదని ఇంకా చేసేసాను. ఇక ఇంట్లో అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేశానండి. ఇంకా అక్కడైతే ఏం షూట్ చేయలేదు. పూజ అయిపోయిన తర్వాత మామూలుగా వీడియో అయితే తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫ్లవర్ వాజ్లో అయితే ఇంకా పసుపు, గంధం,
కుంకుమతో అలంకరించుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షితలు, గంధం వేసి పువ్వులతో అయితే మంచిగా డెకరేట్ చేసుకొని ఇంకా బుద్ధుని దగ్గర అయితే పెట్టేసుకున్నాను.